రైట్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్. కేంద్ర మంత్రులతో వరుస భేటీల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇక తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఇక ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించారు. కొత్త పీసీసీ కేబినెట్ విస్తరణ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్లు ఉన్నారు. ఇక వరంగల్ సభకు రావాల్సిందిగా రాహుల్ ని ఆహ్వానించారు సీఎం రేవంత్. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్. కేంద్ర మంత్రులతో వరుస భేటీల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇక తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించారు. ఇక కొత్త పీసీసీ కేబినెట్ విస్తరణ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇక మంత్రి ఉత్తమ్లు ఉన్నారు. ఇక వరంగల్ సభకు రావాల్సిందిగా రాహుల్ ని ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రైట్ రామకృష్ణ. అయితే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్ని కలిశారు. రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ నలుగురిని కలవడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేబినెట్ విస్తరణ, అలాగే కొత్త పిసిసి చీఫ్ ఎంపిక, దాంతో పాటు ఎమ్మెల్యేల చేరికలు, ఈ 3 అంశాలు కీలకమైనవి. ఈ 3 అంశాలకు సంబంధించి చర్చించడం జరిగింది. చర్చించి ఈ తదుపరి పిసిసి చీఫ్ ఎవరు అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణ కూడా కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇక దాంతో పాటు ఇక ఈ కార్పొరేషన్ పదవుల భర్తీ అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మరి వీటన్నిటికి సంబంధించి చర్చించారు. దాదాపుగా 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పార్టీ నేతలందరినీ కలిసి వాళ్ళతో చర్చించి ఈ రోజు తిరిగి సాయంత్రం హైదరాబాద్ కి బయలుదేరారు. మరి ఈ నేపథ్యంలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. అలాగే టీఆర్ పార్టీ ప్రహ్లాద్ జోషి ఇద్దరిని కూడా కలవడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సహకరించాలని చెప్పేసి కోవడం జరిగింది. రేపు కేంద్ర బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.